బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందన్నారు వాతావరణ అధికారులు. ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం తీరానికి సమీపంలో కదులుతున్న నేపథ్యంలో చలిగాలులు వీస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో రేపటి వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందన్నారు వాతావరణ అధికారులు. ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం తీరానికి సమీపంలో కదులుతున్న నేపథ్యంలో చలిగాలులు వీస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో రేపటి వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీరామ్. స్వాతి, దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఇది బలపడిందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో ఇది క్రమంగా బలహీన పడే అవకాశం ఉందని, ఈ ప్రక్రియ మొత్తం కూడా సముద్రంలోనే జరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరోవైపు ఈ అల్పపీడనానికి అనుబంధంగా నైరుతి బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి ఉపరితలంగా 4.5 కిలోమీటర్ల వ్యాసార్థంతో ఒక ఆవర్తనం కొనసాగుతుందని, ఈ రెండింటితో పాటుగా ఈ అల్పపీడన ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి జల్లులు కురుస్తాయని, 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు ఈ నెల 26 నుంచి అంటే రేపటి నుంచి 3 రోజుల పాటు దక్షిణ కోస్తా జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత బాగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ముఖ్యంగా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని, వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక ఇప్పటికే పోర్టుల్లో ఎగరవేసిన 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. అలాగే మత్స్యకారులకు కూడా హెచ్చరికలు కొనసాగుతున్నాయి. తీరం అల్లకల్లోలంగా ఉంది కాబట్టి తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని, 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.